ఇది ముక్తినాథ్కి వెళ్తున్న దారిలో ఏరియాస్. ఇక్కడ మీరు చూడొచ్చు శాలిగ్రామాలు చాలా ఉన్నాయి. విష్ణు శాలిగ్రామం. ఇది విలేజ్. ఇది ముక్తినాథ్ ఎంట్రన్స్. మెట్లు ఎక్కాలి. దారి పొడుగున మీకు షాప్స్ అంటూనే ఉంటాయి కొనుక్కోవడానికి. ఇప్పుడు ఈ స్టెప్స్ క్లైంబ్ చేయాలి. ఇక్కడ లోకల్ పీపుల్. ఇప్పుడు ఈ స్టెప్స్ అన్నీ ఎక్కాలి. టెంపుల్ క్లోజ్ అయిందంట. టెంపుల్ డైలీ 12 o'clock క్లోజ్ అవుతుంది. సారీ 12 o'clock క్లోజ్ అయ్యి మళ్ళీ 1 o'clock మధ్యాహ్నం తెరుస్తారంట. సో ఇప్పుడు ఆల్రెడీ 11:55 అవుతుంది. ఎక్కిన తర్వాత స్నానం చేసుకొని అక్కడ 108 గుండాలు ఉంటాయి. దారాలు కింద పడుతూ ఉంటుంది. అక్కడ స్నానం చేసుకొని దర్శనం చేసుకొని రిటర్న్ అయిపోవడమే. సో ఫైనలీ రీచ్డ్ ముక్తినాథ్. ఇదే టెంపుల్, మెయిన్ టెంపుల్. సో ఇప్పుడు స్నానంకి వెళ్తున్నాము. వాడు ఎదురుగా కనిపిస్తున్న 108 గుండాల్లోనే స్నానం చేయాలి. సింహమూతుల్లాగా ఉన్నాయి కదా, నందిమూర్తి, దాంట్లోనే స్నానం చేయాలి. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్, 1 o'clock తెరుస్తారంట. ఇంతలోపల మేము స్నానం చేసుకొని రెడీ అయిపోతాం. సో ఇప్పుడు ఇక్కడ స్నానంకి వెళ్తున్నాము. సో గుండాల దగ్గర 108 గుండాలు ఉన్నాయి కదా, అక్కడ స్నానం చేసేసాను దారాల దగ్గర. నెక్స్ట్ టెంపుల్ క్లోజ్ అయింది. అక్కడ మొత్తము 108 స్నానాలు చేసిన తర్వాత ఇలాగొచ్చి ఈ దాంట్లోకి వెళ్ళి 2-3 మునకలు వేసి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇదే టెంపుల్ ముక్తినాథ్ టెంపుల్, ముక్తినాథేశ్వరుడు. ఇదే టెంపుల్, విష్ణుమూర్తిది. సో రెడీ అయిపోయాము. దర్శనం కోసం వెయిటింగ్. టెంపుల్ ఓపెన్ చేయగానే దర్శనం చేసేసుకుంటాం. సో ఇది వ్యూ. ఇది చూడండి, హైడ్రాలిక్ దానివల్ల ఈ టిబెటన్ తిరుగుతుంది. అక్కడ పైనుంచి వాటర్ని పక్కన డివైడ్ చేసి ఒక డ్యామ్ లాగా కట్టి ఈ ప్రొపెల్లర్ని తిప్పుతున్నారు. మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఏం లేదు సార్, ఎంట్రన్స్ ఏం లేదు. ఇదే ఇక్కడ బంద్ చేశారు. యాక్చువల్లీ టిబెట్ బుద్ధిజంలో వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ చక్రం మీద మంత్రాలు రాస్తున్నాయి కదా, ఈ మంత్రాలు ఇలా తిరగడం వల్ల ఆ మోషన్కి ఆ మంత్రాలు గాలిలో అంటే ఆరాల కింద వెళ్తాయని వాళ్ళ నమ్మకం. సో ఈ వీల్స్ తిప్పడం వల్ల దాని మీద ఉన్న మంత్రాలన్నీ గాల్లోకి కలిసి మీకు చుట్టుపక్కల ఉన్న ఆరా ఎనర్జైజ్ అవుతుంది అని అది. అందుకే మీకు టిబెటన్ దాంట్లో మంత్రాలు అలా రాస్తారు. ముక్తినాథ్ దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా దిగేస్తున్నాం కిందకి. సో ఇప్పుడు ముక్తినాథ్ నుంచి ఇప్పుడు టైం వచ్చేసి 2 అయింది. 1 o'clock గుడి తెరిచారు. ఒక 1 hour దర్శనం అవన్నీ చేసుకున్నాము. దర్శనం చాలా బాగా అయింది.
నెక్స్ట్ ఇప్పుడు కింద దిగిపోయి పోఖరాకి వెళ్దామని ప్లాన్ చేసాము, కానీ ఇక్కడ 5 o'clockకి చీకటి అయిపోతుంది. సో చూడాలి మరి ఏమవుతుందేమో. ఒకవేళ చీకటి అయిపోతే అట్లీస్ట్ బెన్నీ విలేజ్ అని ఒక ఏరియా ఉంటుంది, పోఖరాకి చాలా దూరంలేండి. పోఖరా నాకు తెలిసి ఒక 250 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి. ఆబ్వియస్లీ ఒక 5 to 6 hours పడుతుంది. ఒకవేళ చీకటి పడేంత వరకు ఏ సిటీకి వెళ్తే ఆ సిటీకి వెళ్తాము. అయిన తర్వాత మేము ఏ విలేజ్లో ఒకవేళ చీకటి పడిపోతే అక్కడ ఆగిపోతాం. చలికి అయితే ఈ చీకట్లో కొట్టలేము. సన్సెట్ అయ్యే కొద్దీ ఇక టెంపరేచర్ పడిపోతూ ఉంటుంది. సో ఇది వ్యూ దిగుతుంది దగ్గర నుంచి.